నమస్కారం. డిఆర్ ఫోకస్ హెల్త్ కి స్వాగతం. స్ట్రోక్ వచ్చినప్పుడు బాడీలో ఏం జరుగుతుంది? బ్రెయిన్ అటాక్. బ్రెయిన్ లోని కొంత భాగానికి రక్త సరఫరా ఆగిపోయినప్పుడు, లోపల ఏదైనా రక్తనాళం పగిలినప్పుడు బ్రెయిన్ పై ఎఫెక్ట్ పడి దెబ్బతినడం స్ట్రోక్ వస్తుంది. ఇది కొన్నిసార్లు ప్రమాదకరంగా కూడా మారుతుంది. ఇది వచ్చినప్పుడు అలర్ట్ గా లేకపోతే ప్రాణం మీదకి వస్తుంది. కాబట్టి దీని గురించి ప్రతి ఒక్కరూ ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సిడిసి, సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్. స్ట్రోక్ వచ్చినప్పుడు బ్రెయిన్ మన కదలికలను నియంత్రిస్తుంది. జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, జీర్ణక్రియ తగ్గిపోతుంది. బ్రెయిన్ సరిగ్గా పనిచేయాలంటే ఆక్సిజన్ అవసరం. ధమనులు మెదడులోని అన్ని భాగాలకు ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న రక్తాన్ని అందిస్తాయి. రక్త ప్రవాహాన్ని నిరోధించేందుకు ఏదైనా జరిగితే మెదడులోని కణాలు నిమిషాల్లోనే చనిపోతాయి, ఎందుకంటే వాటికి ఆక్సిజన్ అందదు. దీనివల్ల స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ రెండు రకాలుగా ఉన్నాయి. అవి ఇన్స్కిమింగ్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్. ఇన్స్కిమింగ్ స్ట్రోక్, దీనినే మినీ స్ట్రోక్ అని అంటారు. ఇది నిజానికి కాస్త భిన్నంగా ఉంటుంది. మెదడుకి రక్త ప్రసరణని కొద్ది సమయం నిలిపివేస్తుంది. ఇది 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండదు. హెమరేజిక్ స్ట్రోక్, మెదడులోని ధమని రక్తాన్ని లీక్ చేసినప్పుడు, విచ్ఛిన్నం చేసినప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది. లీక్ అయిన రక్తం మెదడు కణాలపై ఒత్తిడిని కలిగించి వాటిని దెబ్బతీస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా వయసు పెరగడం వల్ల సమస్య వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో వయసు తక్కువగా ఉన్న వారిలో కూడా ఇది కనిపిస్తుంది. సరైన లైఫ్ స్టైల్ లేని కారణంగా ఈ సమస్య వస్తుంది. స్ట్రోక్ వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే నడవలేకపోవడం, ముఖం వైపు వంగిపోవడం, చేతులు బలహీనంగా ఉండడం, 2 చేతులని పైకి లేపలేకపోవడం, మాట్లాడలేకపోవడం, మాట్లాడినప్పుడు ఇబ్బందిగా ఉండడం. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని కలవడం, అంబులెన్స్ కి కాల్ చేయడం చాలా ముఖ్యం. స్ట్రోక్ వచ్చినప్పుడు సరిగ్గా కళ్ళు కనిపించవు. మీ బ్రెయిన్ లో ఇబ్బంది ఉంటే సరిగ్గా కళ్ళు కనిపించవు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కళ్ళు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని కలవాలి. స్ట్రోక్ వచ్చే ముందు తలనొప్పి కూడా వస్తుంది. మెదడులోని రక్తనాళం పగిలినప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది. ఇది హై బీపీ వల్ల ఉంటుంది. ఇది సాధారణంగా ఉంటుంది. దీనినే ఇస్కిమింగ్ స్ట్రోక్ అంటారు. బ్రెయిన్ కి రక్త సరఫరాని ఆపివేసినప్పుడు ఈ సమస్య వస్తుంది. కొలెస్ట్రాల్ పెరగడం, హై బీపీకి కారణంగా ఈ సమస్యలన్నీ వస్తాయి. స్ట్రోక్ రావడానికి ముందు కొంతమందిలో వికారం, వాంతులు ఉంటాయి. ఇవి వస్తే స్ట్రోక్ వస్తుందని కాదు. ఈ లక్షణాలన్నీ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే వారు మిమ్మల్ని పరీక్షించి సమస్య ఏంటో చెబుతారు. సమస్య రాకుండా ఉండేందుకు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ పాటించాలి. సిగరెట్స్, పొగాకుకి దూరంగా ఉండాలి. హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి. సరైన బరువుని మెయింటైన్ చేసుకోవాలి. రెగ్యులర్ వర్కౌట్ చేయాలి. ఆల్కహాల్ అలవాటుని తగ్గించుకోవాలి, పూర్తిగా మానేయాలి. అది మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.